చీకటి రాత్రిలో భయం అలముకుంది. ఒక కథ మళ్లీ మేల్కొంది. ఒంటరి మనసుల తలరాత ప్రేమదారిని చూపింది. కాలం చేసిన గాయాలలో కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. తల్లి పిలిచే పిలుపులో నీడ మౌనంగా ఉండిపోయింది. ద్వేషంతో మొదలైన ఈ బాధ క్షమాపణగా మారిపోయింది. తార్కుడి చీకటి అంతం వెలుగులోకి మారిపోయింది. ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగుతుంది. అన్మోల్ ఇంకా రాగిణి ట్రైన్లో నుంచి దిగుతారు. వాళ్లను తీసుకెళ్లడానికి శిల్ప అక్కడికి వస్తుంది. తను రాగిణికి సోషల్ మీడియా ద్వారా ఒక మంచి స్నేహితురాలు. ఇదే వాళ్లకి మొదటి కలయిక. శిల్ప వాళ్లని వెంటనే గుర్తుపడుతుంది. తను నవ్వుతూ వాళ్ల దగ్గరికి వెళ్తుంది. రాగిణి, హాయ్ శిల్ప, నైస్ మీటింగ్ యూ. ఎలా ఉన్నావు? నేను బావున్నాను. మరి నువ్వు? నేను కూడా బావున్నాను. తన పేరు అన్మోల్, నా బాయ్ ఫ్రెండ్. హలో. హాయ్. సరే, ఇక మనం వెళ్దాం. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ముగ్గురు కూడా ఆ మాటకు ఏకీభవించి తర్వాత రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్తారు. ముగ్గురికి కూడా చోరీ వైపు వెళ్లే ఒక బస్ కనిపిస్తుంది. వాళ్ళు అందులోకి ఎక్కుతారు. కొన్ని క్షణాల తరువాత బస్ బయలుదేరుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాగిణి బస్లో అన్మోల్ దగ్గర కిటికీ దగ్గర కూర్చునుంటుంది. తను దిగులుగా ఉంటుంది. మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. అన్మోల్ అది చూస్తాడు. తనని శాంతింపజేయడానికి తన భుజం మీద చెయ్యి పెడతాడు. రాగిణి తన వైపు చూస్తుంది. ఆ క్షణమే వాళ్ల గడిచిన సమయం గురించి తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం రాగిణి వాళ్ల అమ్మా నాన్నల దగ్గర నిలబడి ఉంటుంది. తనతో పాటు అన్మోల్ కూడా ఉంటాడు. రాగిణి కళ్లల్లో కన్నీళ్లు ఉంటాయి. అన్మోల్ మౌనంగా నిలబడి ఉంటాడు. రాగిణి వాళ్ల అమ్మా నాన్నల మాటలకి నిస్సహాయతతో అవమానంతో భరిస్తాడు. తండ్రి లేని ఈ అబ్బాయి నాకు అల్లుడు ఎప్పటికీ కాలేడు. ఇతను ఒక వేశ్య కొడుకు. ఇతని అసలు తండ్రి ఎవరో కనీసం ఇతనికైనా తెలుసా? అన్మోల్ కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. ఇక ఆ రాత్రి అన్మోల్ ఒక బ్యాగ్ తీసుకొని రాగిణి ఇంటి ముందు నిలబడి ఉంటాడు. రాగిణి కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. ఇద్దరూ అక్కడ్నుంచి పారిపోతారు. అదంతా తలుచుకుని రాగిణి భావోద్వేగానికి గురవుతుంది. తన కుటుంబాన్ని అలా వదిలేయాలని అనుకోలేదు. రాగిణి, నన్ను క్షమించు. నా కారణంగా నువ్వు ఇదంతా చేయాల్సి వచ్చింది. మా అమ్మ నన్ను ఇలా రోడ్డు మీద వదిలేయకపోతే ఇవాళ నేను కూడా. లేదన్మోల్, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. ఇది మనిద్దరి నిర్ణయం. నాకు తెలుసు, నాకు ఇంతవరకు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల నీడలేదు. కానీ దానికర్థం నేను ఒక మంచి మనిషిని కాదు అని కాదు. నాకు తెలుసు అన్మోల్, నీ గతంతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇవాళ నువ్వెలా అయితే ఉన్నావో అది నీ కాళ్ల మీద నిలబడున్నావు. అంతకంటే గొప్ప విషయం ఇంకేదీ లేదు. అన్మోల్ తన దగ్గర కూర్చుని తనని హత్తుకుంటాడు. బస్సు ఊరివైపుకి వెళ్తూ ఉంటుంది. అదే రోజు రాత్రి శిల్ప తలుపు తెరుస్తుంది. అన్మోల్ ఇంకా రాగిణి బయట నిలబడి ఇంటిని చూస్తూ ఉంటారు. తర్వాత ఇద్దరూ లోపలికి అడుగు పెడతారు. శిల్ప లైట్ ఆన్ చేస్తుంది. వాళ్ళు ఇంటిని చూస్తారు. ఆ ఇల్లు పాతది, దుమ్ము పట్టేసి ఉంటుంది. చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంటుంది. ఇదే మీ ఇల్లు. ఇది చాలా దుమ్ము పట్టేసిందని నాకు తెలుసు. కానీ నువ్విక్కడ సురక్షితంగా ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్ శిల్ప. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏం పర్వాలేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను రేపటి నుంచి 3 రోజుల వరకు బయట ఊరికి వెళ్తున్నాను. అంతవరకు మీరిక్కడ శుభ్రం చేసుకోండి. అన్నట్టు ఇక్కడి వాళ్లతో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడండి. మీరు గనక ఎక్కువ మాట్లాడితే ప్రమాదం కూడా అంతే పెరుగుతుంది. మేము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం. థ్యాంక్ యూ శిల్ప. సరే, మరి నేను బయలుదేరతాను. ఆ తర్వాత శిల్ప అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అన్మోల్ ఇంకా రాగిణి ఒంటరిగా ఉంటారు. కొన్ని వస్తువులను శుభ్రం చేసి పడుకోవాలని నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు అన్మోల్ ఇంకా రాగిణి స్వయంగా ఇల్లంతా శుభ్రం చేస్తుంటారు. వాళ్లు అక్కడున్న ఫర్నిచర్ని సరిచేస్తుంటారు. నెమ్మది నెమ్మదిగా దుమ్ము, మురికంతా కూడా శుభ్రమవుతుంది. కాసేపట్లో ఇల్లు స్వచ్ఛంగా ఉండటానికి వీలుగా ఉంటుంది. ఇద్దరూ చాలా సంతోషిస్తారు. తరువాత వాళ్లు కలిసి ఒక సెల్ఫీ తీసుకోవాలనుకుంటారు. సెల్ఫీ తీసుకునేటప్పుడు అన్మోల్ దృష్టి వెనక ఉన్న ఒక వస్తువు మీద పడుతుంది. తను తిరిగి దాన్ని చూస్తాడు. తను అక్కడున్న ఒక అవార్డ్ని చూస్తాడు. దాన్ని చూసి తను కాస్త విచిత్రంగా అనుభూతి చెందుతాడు.
అది తనకి ఇంతకు ముందే తెలిసినట్టు. ఇది ఇక్కడికెలా వచ్చింది? ఏమైంది అన్మోల్? ఇది నాకు మిగతా వస్తువులతోనే కనిపించింది. అది బావుందనిపించింది, అందుకే ఇక్కడ పెట్టాను. ఈ అవార్డు అమ్మకొచ్చింది. అమ్మకా? నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? నాకు 5 ఏళ్లున్నప్పుడు ఈ అవార్డు అమ్మకొచ్చింది. ఆవిడ డాన్స్ ప్రోగ్రాంలో. ఇది ఆవిడదే. అన్మోల్, ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. ఇది వేరే వాళ్లకు కూడా వచ్చుండొచ్చు, ఇంకెవరిదైనా అయ్యుండొచ్చు కదా. లేదు రాకిణి, ఇది అమ్మదే. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఇది నా చేతిలోంచి పడిపోయింది. అప్పుడే దీని చెయ్యి విరిగిపోయింది. చూడు, సరిగ్గా అలాగే ఉంది. ఇదెలా సాధ్యమవుతుంది? మీ అమ్మ వస్తువు ఇక్కడుండటమా? నీకు ఈ ఊరికి ఏ సంబంధం లేదు కదా. దీని గురించి నేను తెలుసుకోవాలి. అన్మోల్ అవార్డ్ని వెనక్కి తిప్పి చూస్తాడు. కింద ఉన్న నేమ్ ప్లేట్ మీద తన దృష్టి పడుతుంది. దానిమీద దుకాణం పేరు రాసి ఉంటుంది. అదే రోజు సాయంత్రం అన్మోల్ అవార్డ్ని బ్యాగ్లో పెట్టుకుని దానిమీద రాసి ఉన్న అడ్రస్ కి చేరుకుంటాడు. తను లోపలికి వెళ్తాడు. దాని గురించి ఎంక్వైరీ చేస్తాడు. అన్నా, మీరు దీని గురించి ఏవైనా చెప్పగలరా? అతను అవార్డ్ని చేతుల్లోకి తీసుకొని శ్రద్ధగా చూస్తాడు. తర్వాత అల్మరాలో నుంచి ఒక రిజిస్టర్ని తీసి అందులో చూస్తాడు. దీన్ని ఇక్కడే కొన్నారు. ఊరి వాళ్ళు ఎవరో ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకిది ఎక్కడ దొరికింది? దాని గురించి అయితే నాకు తెలీదు. అన్మోల్ ఆలోచనలో పడతాడు. దాని ద్వారా వాళ్ళమ్మ దగ్గరికి చేరుకోవచ్చని అనుకుంటాడు. కాని తన ప్రయత్నం మొదట్లోనే పూర్తిగా విఫలమవుతుంది. రాత్రివేళ ఇంటికి వెళ్లే సమయంలో అన్మోల్ చూస్తాడు. ఒక చెట్టు దగ్గర జనాలు ఉంటారు. చెట్టు కింద ఒక వ్యక్తి శవం పడి ఉంటుంది. తన దగ్గర మందు బాటిల్ ఒకటి ఉంటుంది. రేడియో పట్టి తన మెడలో ఇరుక్కుపోయి ఉంటుంది. అన్మోల్ అతని దగ్గరికి వెళ్తాడు. ఏంటిది? ఏమైంది తనకి? ఆ వ్యక్తి అన్మోల్ని పైనుంచి కింద వరకు చూస్తాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అన్మోల్కి అది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అయినా సరే అక్కడ్నుండి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఎప్పుడైతే అన్మోల్ ఇంటికి చేరుకుంటాడో అతను చూసేసరికి శిల్ప రాగిణితో పాటు కూర్చొని ఉంటుంది. వాళ్ళిద్దరూ అదే సంఘటన గురించి మాట్లాడుకుంటుంటారు. అన్మోల్ కాసేపటి క్రితం చూసిన దాని గురించి. అసలు ఏం జరుగుతోంది? ఇది ఈ ఊరి భూతం తారకుడి పని. ఇదేం పేరు? ఇవాళ్టికి 21 సంవత్సరాల క్రితం ఇదంతా మొదలయ్యింది. తారిక అనే ఒక అందమైన అమ్మాయి ఈ ఊరికి వచ్చింది. సరిగ్గా నీలాగే తన భర్తతో పాటు పారిపోయి కొంతకాలం తరువాత తన భర్త కుటుంబం వాళ్ళు వాళ్ళని వెతికి పట్టుకున్నారు. వెనక్కి తీసుకువెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త చనిపోయిన వార్త వచ్చింది. ఆ తర్వాత ఈ ఊరు వదిలి వెళ్లాలని అనుకుంది. కాని ఏ రోజు రాత్రి అయితే వెళ్లిపోవాలనుకుందో ఆ రోజు తాగుబోతులు ఆమె ఒంటరితనాన్ని అవకాశంగా తీసుకుని తన మానాన్ని దోచుకున్నారు. మరుసటి రోజు తారిక శవం ఊరి పెద్ద చెట్టుకి వేళ్లాడుతూ కనిపించింది. అక్కడే ఒక ఉత్తరం ఉంది, తనిక్కడ మగాళ్లనెవ్వర్నీ బతకనివ్వదు అని. ఇకప్పట్నుంచి తన భూతం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా సాయంత్రం 9 గంటల తర్వాత బయటికి వెళ్తే వాళ్ళెప్పటికీ తిరిగి రారట. ఆ మాట వినగానే అన్మోల్ ఇంకా రాగిణి ఆశ్చర్యపోతారు. ఓ మై గాడ్, ఆమెకు నిజంగా చాలా అన్యాయం జరిగింది. కాని ఇంతవరకు ఎవ్వరికీ తెలీదు ఆమె తాగుబోతులను, పాటలు పాడేవాళ్లని ఎందుకు చంపుతుందని. ఎందుకంటే అమ్మకి తాగుబోతులంటే ద్వేషం. ఏ నాట్యమైతే ఆవిడికి గుర్తింపు గౌరవం ఇచ్చిందో అదే నృత్యం ఆవిడ సర్వస్వం లాగేసుకుంది. రాగిణికి శిల్పాకి అర్థం కాలేదు అసలు అన్మోల్ ఏమంటున్నాడో. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు అన్మోల్? రాగిణి, తారిక ఇంకెవరో కాదు, ఆవిడే మా అమ్మ. ఆ రోజు రాత్రి ఆవిడ ఊరి నుంచి పారిపోయేటప్పుడు ఆవిడ దగ్గర నుంచి మా బాబాయ్కి ఫోన్ వచ్చింది. నేను ఎంతో ఎదురు చూశాను, కానీ ఆవిడ తిరిగి రాలేదు. ఆవిడ నన్ను వదిలేసిందనుకున్నాను, కానీ... శిల్ప ఇంకా రాగిణి కళ్ళు భయంతో విస్తరిస్తాయి. అంటే దీనర్థం మీ అమ్మ ఆత్మకి ఈ రోజు వరకు శాంతి లభించలేదా? మనం ఆవిడ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు చెప్పింది నిజమే రాగిణి, మనం... అంతలోనే ఎవరో తలుపు కొట్టినట్టనిపిస్తుంది. అన్మోల్, రాగిణి ఇంకా శిల్ప కంగారు పడతారు. కొన్ని క్షణాల్లోనే మరింత గట్టిగా తలుపు కొట్టినట్టు వినిపిస్తుంది. ఆ తర్వాత బయట ఉన్నవాళ్లు తలుపును పగలగొట్టి లోపలికి వస్తారు. వాళ్లు ఇంకెవరో కాదు, రాగిణి వాళ్ల అమ్మా నాన్నలు. వాళ్ళని చూసి రాగిణి ఇంకా అన్మోల్ ఆశ్చర్యపోతారు. వాళ్ళు రాగిణిని పట్టుకుని ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్తారు. రాగిణిని వాళ్ల అమ్మా నాన్నలు ఊరి రోడ్ల మీద ఈడ్చుకుంటూ తీసుకువెళ్తుంటారు. ఊరంతా కూడా శాంతంగా ఉంటుంది. రాత్రివేళ ఎవరూ బయటికి వచ్చే ధైర్యం చెయ్యరు. అక్కడ వాళ్లకి సాయం చేయడానికి ఎవ్వరూ రారు.
వాళ్ళు వెంటనే రాగిణిని కార్లో కూర్చోపెడతారు. అలాగే వాళ్ళు కూడా లోపల కూర్చుంటారు. ఎప్పుడైతే వాళ్ళు బయలుదేరబోతారో ఉన్నట్టుండి ఒక తెలియని శక్తి కారు వెనక భాగాన్ని గాలిలోకి లేపుతుంది. రాగిణి వాళ్ళ నాన్న యాక్సిలరేటర్ గట్టిగా నొక్కుతారు. కానీ ఎలాంటి లాభం ఉండదు. అంతలో ఒక్క దెబ్బకి కారు ముందుకు వెళ్తుంది. అక్కడున్న చెట్టుకి గుద్దుకుంటుంది. ఆ క్షణమే రాగిణి వెనకాల స్పృహ కోల్పోతుంది. వాళ్ళ అమ్మా నాన్నలు ముందుకు పడి అద్దం పగులుతుంది. గాయపడిన పరిస్థితుల్లో వాళ్ళు లేస్తారు. అప్పుడే వాళ్ళ ఎదురుగా భయంకరమైన మొహమున్న తార్కుడి నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది. మీలాంటి వాళ్ల కారణంగానే నేను నా సౌభాగ్యాన్ని కోల్పోయాను. ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ఇలా జరగనివ్వను. తార్కుడి తన చేతిని పైకెత్తుతుంది. రాగిణి వాళ్ళ అమ్మా నాన్నలను ఒక్కసారిగా గాలిలోకి లేపుతుంది. వాళ్ళు భయంతో ఉనికిపోతారు. ఎప్పుడైతే ఆమె వాళ్లను చంపబోతుందో అప్పుడక్కడికి అన్మోల్ చేరుకుంటాడు. అమ్మా! తార్కుడి వెనక్కి తిరిగి తన వైపు చూస్తుంది. తను చూసేసరికి అన్మోల్ కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. వాళ్ళని వదిలేయమ్మా, అలా చెయ్యొద్దు. తార్కుడి కళ్ళు మనుషుల్లాగానే మారిపోతాయి. 21 సంవత్సరాలలో మొదటిసారి తన మొహంలో ఒక భావం కనిపిస్తుంది. ఆమె వెంటనే వాళ్ళని వదిలేస్తుంది. అన్మోల్ దగ్గరికి వెళ్లటం మొదలు పెడుతుంది. బాబూ, అన్మోల్. అవునమ్మా, నేనే. ఎందుకమ్మా నువ్వు నాకు అలా చేశావు? ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు? నేను ఎప్పుడు నిన్ను వదల్లేదు బాబూ. కొన్ని రోజులకు వేరుగా ఉన్నానంతే. అంతా సరిచేసి నిన్ను తిరిగి తీసుకువెళ్దామని. వాళ్ళని చంపొద్దమ్మా. నేను వాళ్ళకి నచ్చ చెప్తాను. నేను వాళ్ళని స్వయంగా ఎదుర్కొంటాను. నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నాకెప్పుడు ముక్తి లభిస్తుందంటే నేను నాకు జరిగిన అన్యాయాన్ని మరొకరి ద్వారా అంతం చేసినప్పుడు. అన్మోల్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉంటాయి. తార్కుడి వెనక్కి తిరిగి రాగిణి తల్లిదండ్రుల వైపు చూస్తుంది. వాళ్ళిద్దరూ తల ఉంచుకుని తమ తప్పుని అంగీకరిస్తారు. నన్ను క్షమించు. నేను ఇక ఈ బంధాన్ని గౌరవిస్తాను. మీరు మమ్మల్ని వదిలిపెట్టండి. ఆకాశం నుంచి ఒక వెలుగు కిందకు వస్తుంది. నెమ్మదిగా తార్కుడి అందులో కలిసిపోతుంది. తర్వాత గాలిలో మాయమైపోతుంది. రాగిణి కారులో స్పృహలోకొస్తుంది. వాళ్ళ అమ్మ వెంటనే తన దగ్గరికి వెళ్తుంది. నెల రోజుల తరువాత అన్మోల్ ఇంకా రాగిణికి పెళ్లి జరుగుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. రాగిణి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఆ సంతోషంలో పాలు పంచుకుంటారు. శిల్ప దూరంగా నిలబడి వాళ్ల వైపే సంతోషంగా చూస్తుంది. తను అన్ని వైపులా చూస్తుంది. ఎక్కడైనా ఎవరైనా తనను చూస్తున్నారేమోనని. ఆ తర్వాత మరుక్షణం తను కూడా ఉన్నట్టుండి మాయమైపోతుంది.